Hi, hello everyone. This is GN Kishore Verma and welcome to Story Bank channel. నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ టూ మచ్ అండ్ సో మచ్ అండ్ వెరీ మచ్. ఇంకా అసలు విషయానికి వస్తే నేను ఈరోజు మీకు చెప్తున్న కథ పేరు ప్రేమతో కబడ్డీ. స్టార్ట్ చేసే ముందు ఈ కథలో ఉన్న 3 మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. హీరో క్యారెక్టర్ నవీన్, ఒక తెలివైన PhD స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇతను చేసే పని ఏదైనా, దల్లర్ పని అయినా, ఆలోచన చేసే పని అయినా ఒక క్యాలిక్యులేషన్తో వెళ్తాడు. నెక్స్ట్ హీరో ఫాదర్ నరసింహరాజు, కొడుకుకి తప్పు చేసే స్వేచ్ఛను ఇస్తూనే కొడుకు తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకునేంత మంచితనం, తెలివి రెండూ ఉన్నాయని బలంగా నమ్మే క్యారెక్టర్. నెక్స్ట్ మన హీరోయిన్ కళ్యాణి. సో కళ్యాణి ఒక స్పై క్యారెక్టర్, కేవలం ప్రేమలో పెళ్ళిళ్ళలో జరిగే మోసాలు మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి అసలు క్రైమ్ కేసెస్ డీల్ చేయదు. సో ఈ క్యారెక్టర్ ఇలాగా కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది మీకు కథ చెప్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సో కథ ఓపెన్ చేస్తే నవీన్ ఫ్రెండ్ శశి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో అదే అమ్మాయిని వేరే అబ్బాయి లవ్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యి అది కాస్త 2 టీంలు ఒక అమ్మాయి కోసం క్రికెట్ మ్యాచ్ ఆడదాకా వెళ్తుంది. కట్ చేస్తే ఆ మ్యాచ్లోనే హీరో 6 కొడతాడు, కానీ ఆ బాల్ వెళ్ళి గల్లీ క్రికెట్ ఆడుతున్న గ్రౌండ్ పక్కన ఉన్న రోడ్లోనే వెళ్తున్న హీరోయిన్ తగులుతుంది. సో ఎప్పుడైతే అమ్మాయికి బాల్ తగిలిందో నవీన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయికి సారీ చెప్పి అమ్మాయికి దెబ్బలు తగిలాయని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఈలోపు శశి ఏమవుతుందంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అనే బాధతోటి సూసైడ్ చేసుకుని డిసైడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ హీరోకి అందిందో ఇమ్మీడియట్గా వాడిని కాపాడాలని చెప్పేసి కళ్యాణి హెల్ప్తో వాడిని కాపాడతాడు అనమాట. సో అలా కళ్యాణి శశిని కాపాడిన తర్వాత అక్కడే కళ్యాణి శశి డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటుంది, అంటే తన పేరు ఊరు అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు నవీన్ అడుగుతాడు, నేను ఇవన్నీ చెప్పలేదు కదా, హౌ యు ఆర్ టెల్లింగ్ అని చెప్పేసాను. సో అప్పుడు కళ్యాణి ఏమని చెప్తుందంటే, శశిని ఒక అమ్మాయి ప్రేమించింది, ఆ అమ్మాయి నా ఫ్రెండు, సో నాకు అలా శశి వివరాలు అన్నీ తెలిసాయి చెప్తుంది అనమాట. సో కట్ చేస్తే ఇదే సీన్లోని కళ్యాణి యాక్చువల్గా తన పేరు తప్పు చెప్తుంది, కావాలని గంగా అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కట్ చేస్తే ఇది జరిగిన ఒక 2-3 డేస్ తర్వాత నవీన్ వాళ్ళ ఫాదర్తో గుడికి వెళ్తాడు. ఆ గుడిలో అనుకోకుండా వీళ్ళిద్దరూ నవీన్ కళ్యాణి కలుస్తారు. సో ముందే పరిచయం ఉంటుంది, ఇద్దరు క్యాజువల్గా మాట్లాడుకుంటారు. సో క్యాజువల్గా మాట్లాడుకున్న తర్వాత ఏమవుతుందంటే నవీన్కి శశి ఫోన్ చేస్తాడు, అరే ఆ అమ్మాయి మనకి అబద్ధం చెప్పిందిరా, ఆ అమ్మాయి అసలు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్రెండే కాదు, అసలు అమ్మాయి ఎవరో ఏంటో నాకు తెలియదు, మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు అంటే అని. సో అప్పుడు నవీన్ శశి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆలోచిస్తుంటే అసలు ఎవరా అమ్మాయి ఎందుకు మనకు అబద్ధం చెప్పింది అని. సో ఈ శశిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాపాడే ప్రాసెస్లోని శశి ఫోన్కి కళ్యాణి ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. సో అలా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ట్రాక్ చేయడం మొదలు పెడుతుంది, ఈ అమ్మాయి ఎవరు ఎక్కడ ఏంటి అని చెప్పేసి అని. సో ట్రాక్ చేస్తున్నప్పుడు హీరో ఫ్రెండ్ బుజ్జి ద్వారా వీళ్ళకి అసలు విషయం ఏం తెలుస్తుందంటే కళ్యాణి ఒక స్పై క్యారెక్టరు, ప్రేమలు పెళ్ళిళ్ళలో జరిగే మోసాలు కనబడుతూ ఉంటుంది అని. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో హీరో ఎగ్జైట్ అవుతాడు అనమాట, అరే సంథింగ్ భలే ఉంది ప్రొఫెషన్ ఏంటి అని. సో కళ్యాణిని ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి దాని వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని అడుగుతాడు అనమాట. సో ఫస్ట్ కళ్యాణి ఎందుకులే అనుకుంటుంది, బట్ చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. సో కళ్యాణి ఏంటంటే సో విజయవాడలోని ఒక ఆర్ఫన్ అనమాట, ఒక అనాథాశ్రమంలో పుట్టి పెరిగింది అనమాట. సమ్ డిగ్రీ చదువుకుంది, జాబ్ కోసం ట్రై చేస్తుంటుంది, ఎక్కడ జాబ్ దొరకదు. అలా జాబ్ ట్రయల్స్ ఉన్నప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే ఒక పార్క్లో కూర్చొని ఉంటుంది. సో పార్క్లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి 2 అమ్మాయిల్ని మోసం చేసి లవ్ చేస్తూ మెయింటైన్ చేయడం చూస్తుంది అనమాట. సో ఒక కన్సర్న్ తోటి జస్ట్ అంటే తన కూడా ఒక అమ్మాయి కాబట్టి హెల్ప్ చేద్దామని ఇలా 2 అమ్మాయిలకి ఇలా మీరు లవ్ చేస్తున్న అబ్బాయి మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి తను తీసిన ఫొటోస్ చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే జరుగుతుందో 2 అమ్మాయిలు ఈ అమ్మాయి కళ్యాణి పొజిషన్ తెలుసుకొని ఒక 1000 రూపీస్ హెల్ప్ చేస్తారు. అట్ దట్ మూమెంట్ ఆ క్షణం కళ్యాణికి ఏమనిపిస్తుంది అంటే ఇద్దరిని కలపడానికి ఒక మ్యారేజ్ బ్యూరోని ఆఫీస్ పెట్టినప్పుడు ఇద్దరిని కాపాడడానికి ఆఫీస్ పెడితే తప్పేంటి అని. సో ఎప్పుడైతే ఇదంతా నవీన్ విన్నాడో సూపర్ ఎక్సైటెడ్ అనమాట, అంటే ఎక్సైట్మెంట్ లెవెల్ వేరే లెవెల్కి వెళ్ళి అది ఏదో భలే ఉంది, నేను కూడా నీతో కలిసి ఉద్యోగం చేస్తా అంటాడు. సార్ కళ్యాణి సరే ఎగ్జైట్ అవుతున్నాడు కదా అని చెప్పేసి ఓకే అని చెప్తాను. సో ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ ఫస్ట్ కొలీగ్స్ అవుతారనమాట, ఒక జాబ్ చేస్తూ, అంటే ప్రేమలో పెళ్ళిళ్ళు జరిగే మోసాలు కనిపెడుతూ ఈ జాబ్ చేస్తే కొలీగ్స్ అవుతారు. సో అలాగా కొలీగ్స్ అయ్యి తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కళ్యాణికి నవీన్ అమ్మాయిల పట్ల చూపించే కన్సర్న్ కానీ, అమ్మాయిలతో తను బిహేవ్ చేసే విధానం కానీ, కేసెస్ డీల్ చేసే విధానం కానీ
తిన మా పర్స్పెక్టివ్ ఏంటంటే అర్థమవుతుంది, తిన మనస్తత్వం ఏంటంటే అర్థమవుతుంది. సో వన్ ఫైన్ మూమెంట్లోనే కళ్యాణి నవీన్ ప్రపోజ్ చేస్తాడనమాట. సో నవీన్ కూడా ఓకే చేస్తాడు. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడు దాకా కళ్యాణికి వర్క్ ప్రెషర్ పెరిగే వరకు. కళ్యాణి తను చూసి వచ్చిన పేదరికం వల్ల తన లైఫ్లోని వర్క్కి మనీకి వాల్యూ మాత్రం ఇస్తుంది, బట్ లవ్ మాత్రం నవీన్ చేస్తుంది అనమాట. బట్ నవీన్కి ఈ విషయం అర్థం కాక ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట మెల్లగా. సో అక్కడ మొదలైన డిస్టర్బెన్స్ కళ్యాణి నవీన్ ఫ్రెండ్ శశిని కొట్టేదాకా వెళ్ళిపోతుంది. సో అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగి పెద్దదైపోయి అది కాస్త బ్రేకప్ అవుతుంది. సో బ్రేకప్ అయిన తర్వాత ఏమవుతుందంటే నవీన్ శశి ఇద్దరు కలిసి మందు తర్వాత రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే ఇలా తిరుగుతున్నారో నవీన్కి వాళ్ళ ఫాదర్ కూడా మందు కొడుతూ కనబడుతుందన్నమాట. సో నవీన్ వాళ్ళ ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళి, నాన్న నాకంటే లవర్ ఉంది, బ్రేకప్ చెప్పింది, మందు తాగిన ఒక రీజన్ ఉంది, నువ్వెందుకు మందు తాగా అంటాడు. నాది వేరే కథ లేరా అంటాడు. అదే ఏంటి నాన్న ఏం చెప్పి నీ ప్రాబ్లం ఏం చెప్ప అంటాడు. సో ఇద్దరు మందు కొట్టే ఉన్నారు. సో అప్పుడు నరసింహరాజు తన ప్రాబ్లం చెప్పడం మొదలు పెడతాడు. సో నరసింహరాజు క్యారెక్టర్ ఏంటంటే నరసింహరాజు కబడ్డీ కోచ్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీలోనే. సో ఒకరోజు కోచింగ్ ఇస్తుంటే జగ్గు అనే స్టూడెంట్ వస్తారనమాట. వచ్చి సరే ఇలా స్పోర్ట్స్ క్వార్టర్లో జాయిన్ అవుతున్నాను, నా అడ్మిషన్ ఫామ్ మీద హెచ్ఓడి సార్ మీ సంతకం తీసుకోమన్నారు. సో ఆయన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి, బాబు నీకు ఎలిజిబిలిటీ లేదు, నువ్వు ఇంకా 2 స్టేట్స్ ఆడాలి, సో యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ యూనివర్సిటీ సీట్ అంటాడు. సో వాడు ఏమంటాడంటే, సార్ మీకు ఎంత కావాలో చెప్పండి, నేను సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్ చేస్తా, రూల్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి అంటాడు. సో దానికి ఆ మాట కోపం వచ్చి నరసింహరాజు, నీకు నీ వలుపుకి ఇక్కడ సీట్ రానివ్వను అంటాడు. సో ఇంకా జగ్గుకి ఏంటంటే ఈగో హర్ట్ అయిపోయి, సార్ 1 ఫైనల్ ఆఫర్ ఇస్తున్నాం మీకు, రేట్ నువ్వు చెప్తావు అని చెప్పమంటావు అంటాడు. సేమ్ టైప్లోనే నరసింహరాజు 1 ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా, నువ్వు బయటకు పోతావు, నేను పంపించిన అంటాడు. సో దీంతో ఈగో హర్ట్ అయిపోయిన జగ్గు ఏం చేస్తాడంటే యూనివర్సిటీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి నరసింహరాజు ఎలిగేషన్ వేస్తాడు, స్పోర్ట్స్ కోటాలో యూనివర్సిటీ సీట్స్ అన్ని అమ్ముకుంటున్నాడు లంచాలు తీసుకొని అని చెప్పేసి. సో ఎప్పుడైతే చైర్మన్ నరసింహరాజుని పిలిచి అడుగుతాడు, సో నరసింహరాజు మొత్తం విని, సార్ ఇప్పుడు నేను ఇది లీగల్గా ప్రూవ్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు, దానివల్ల స్టూడెంట్స్ కెరీర్ ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళకి ఓకే అనుకుంటే 2 టీమ్స్కి ఒక మ్యాచ్ పెట్టండి, గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు బయటికి పోతారు అంటే. సో దానికి చైర్మన్ జగ్గుని అడుగుతాడు, నీ ఒపీనియన్ ఏంటి అంటే, నాకు ఓకే సార్ అంటాడు. సో 2 టీమ్స్ మ్యాచ్ కోసం రెడీ అవుతాయి అన్నమాట, ప్రిపేర్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో ఏమవుతుందంటే నరసింహరాజు వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్కి కాల్ ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. సో నరసింహరాజు ఏంటంటే ఆల్టర్నేట్ ప్లేయర్ కోసం వేరే టీమ్స్లో ప్లేయర్స్ని అడుగుతూ ఉంటాడు, ఎవరు దొరకపోవడంతో విసిగిపోయి ఏం చేయాలో అర్థం కాక మందు కొట్టానని చెప్పి ఈ జరిగిన విషయం అంతాను నవీన్ చెప్తానమాట. నవీన్ అంతా విని మందు కొట్టి ఆల్రెడీ డ్రింక్ చేసి ఉన్నాడు కాబట్టి మత్తులో పడిపోతాడు అనమాట. సో మార్నింగ్ అయ్యేటప్పటికి నవీన్కి అంతా గుర్తు వస్తుంది, అంటే కళ్యాణి బ్రేకప్ చెప్పడం, శశితో కలిసి మందు కొట్టడం, తర్వాత నాన్నని రోడ్డు మీద కలవడం, తర్వాత నాన్న తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పడం. ఎప్పుడైతే ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోతుందో నవీన్కి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ అయితే ఏమైంది అని అంటే, ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఒక ఫైల్ ఉంటుంది, అది తీసుకుని గ్రౌండ్కి రా అంటాడు. సో సరే అని చెప్పేసి ఆ ఫైల్ తీసుకుని గ్రౌండ్కి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫాదర్ బాగా డల్ మూడ్లో ఉంటాడు. ఏమైంది ఏంటి అని అడిగితే, సో అప్పుడే నవీన్ రావడానికి ముందే అక్కడికి జగ్గు వచ్చాడు. జగ్గు వచ్చి సరైన ప్లేయర్ లేని నీది ఒక టీము, నువ్వు ఒక కోచ్ అని చెప్పేసి అని చాలా దారుణంగా అవమానించాడు తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో నవీన్ వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గర కూర్చోనండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను అన్న అంటాడు. అప్పుడు నరసింహరాజు ఏమంటాడంటే, టాలెంట్తో గెలిచినోడు విజయం ముందు బలిసినోడు రూపాయి ఎంత పెద్దదైనా తలదించాల్సిందే, ఇది వాడికి అర్థమైనా చేస్తారా అంటాడు. ఎప్పుడైతే నవీను ఇదంతా చూస్తున్నాడో ఒక్కటే ఆలోచిస్తాడు, మా నాన్నకి ఇంత పెద్ద కష్టం వచ్చింది, అయినా సరే పక్కనే కొడుకుగా నేనున్నాను, నన్ను సహాయం అడగాలనిపించట్లేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో మా నాన్నకి తెలియదు కాబట్టి. సో ఇంత ప్రేమించే మా నాన్నకి నేనేం చేయగలను, లెట్స్ డూ దిస్ అని చెప్పి వాళ్ళ నాన్నకి వెళ్ళి, నాన్న నేను ఆడతాను కబడ్డీ, నాకు నేర్పించండి. సో ఎప్పుడైతే తన ప్రాబ్లంకి కొడుకు సొల్యూషన్ అయ్యాడో నరసింహరాజు ఇంకా ఫుల్ జోష్ తోటి కొడుక్కి కబడ్డీ ట్రైనింగ్ కూడా మొదలు పెడతాడు. సో ఈ ప్రాసెస్లో ఒకరోజు ఏమవుతుందంటే నరసింహరాజు బర్త్డే వస్తుంది. నవీన్ కబడ్డీ గ్రౌండ్లోనే సెలబ్రేట్ చేసి నవీన్ ఒక క్వశ్చన్ వేస్తాను, నాన్న నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అని. సో నరసింహరాజు ఏమంటాడంటే, నాన్న నీ లైఫ్ నా లైఫ్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు కానీ నా లైఫ్కి జెరాక్స్ అవ్వకూడదు, నీ నిర్ణయం నువ్వు తీసుకొని దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో నువ్వు సంతోషంగా ఉన్నావు అండ్ నేను కోరుకుంది కూడా అదే అంటాడు. సో
సో అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే నవీన్ ఫ్రెండ్స్ ఒకడు ఈ టైంలో నవీన్ అమ్మ కూడా ఉంటే బాగుండేది కదా అంటాడు, మాట వరుసగా అన్నట్టుగా అంటాడు. ఆ మాట విన్న నరసింహరాజు క్షణం ఆలోచించి నవీన్ పిలిచి నువ్వు నా హ్యాపీనెస్ ఏంటి తెలుసుకున్నావు, మీ అమ్మ హ్యాపీనెస్ ఏంటి తెలుసుకోవాలంటాడు. అప్పుడు నవీన్ అడుగుతాడు, నాన్న అమ్మ హ్యాపీనెస్ ఏంటి నాన్న అని. ప్రపంచంలో మనం ప్రేమించే ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండదు, అనుకూలంగా మార్చుకోవడమే ప్రేమ, అది కెరియర్తో అయినా అమ్మాయితో అయినా. ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ దిస్ పాయింట్. నేను ఈ కథలో చెప్పాలన్న విషయమే ఇది. సో వాళ్ళ ఫాదర్ ఏం చెప్తాడంటే, మీ అమ్మతో నా లైఫ్ ఎంత హ్యాపీగా సాగిందో నువ్వు ప్రేమించిన వాళ్ళతో నీ లైఫ్ అంతే హ్యాపీగా సాగాలి. మనకి లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, వెళ్తాయి, ఉంటాయి, కానీ ప్రేమ ఒకటి ఉంటే చాలరా అని. సో ఎప్పుడైతే ఈ విషయం విన్నాడో నవీను, తన కళ్యాణి విషయం చేసిన తప్పేంటో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకి లైఫ్లోని మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం వస్తువులకు కానీ మనం చేసే పనులకు కానీ ఇచ్చే వాల్యూ మారుతూ ఉంటుంది, కానీ మనం ప్రేమించిన మనిషి, మనం ప్రేమించిన ప్రేమ మారదు. సో ఆ రోజు కళ్యాణి ప్రయారిటీస్ తనకు డబ్బు లేకపోవడం వల్ల డబ్బు వర్క్ ఎక్కువైంది. ఈరోజు నాకు ఇది ఎక్కువైంది, ఇప్పుడు నేను కళ్యాణి పట్టించుకోవట్లేదు కదా. సో ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్తాడు నవీన్, నాన్న నేను నా లవ్ విషయంలో తప్పు చేశాను, దాన్ని ఎప్పుడు ఎలా సెట్ చేసుకుని నాకు తెలియట్లేదు, ఐ మీన్ రైట్ టైం ఆర్ నాట్ నాకు అర్థం కావట్లేదు నాన్న అంటాడు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్తాడంటే, నాన్న ఏ మనిషి అయినా ప్రేమించేటప్పుడు ప్రేమను అర్థం చేసుకుని తప్పు చేస్తాడు, కానీ ఎప్పుడైతే తప్పు చేశానని తెలుసుకున్నాడో దాన్ని సరిదిద్దుకోవడంలో అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. నా కొడుకుగా నువ్వు ఈ మ్యాచ్లో నాకు ఎంత ఇంపార్టెంటో నీ ప్రేమ గడవడం కూడా నాకు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంటు. గెలుపు నిన్ను ప్రేమించండి, ఓటమిని భయపెట్టే దమ్ము నీలో ఉండాలి, ఉంటే రమ్మని దాన్ని బయటకు అంటాడు. సో అంటే నువ్వు రెండు చేయగలగాలి లైఫ్లోని, ప్రేమని అచీవ్ చేయాలి, ఆ మ్యాచ్ని అచీవ్ చేయాలి అంటాడు. సో అప్పుడు నవీన్ అంటాడు, ఇప్పటిదాకా నాలో కబడ్డీ మాత్రమే చూసావు, ఇక మీదట ప్రేమతో కబడ్డీ చూస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇలా డిసైడ్ అయ్యాడు ఒక డెసిషన్, ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి, అరే కళ్యాణి ఎక్కడ ఉందో తెలియట్లేదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అర్జెంట్గా ఊరంతా ఎతకండి, ఎక్కడుందో కనుక్కోండి అండి. సో శశిగఢ్ ఊరి మీద తిరుగుతున్నప్పుడు కళ్యాణి దగ్గర కనబడుతుంది. ఇమీడియట్గా నవీన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నవీన్ వెళ్ళి కళ్యాణ్ని కలుసుకుంటాడు. వెళ్ళి మనస్ఫూర్తిగా ఎమోషనల్గా సారీ కళ్యాణి నేను తప్పు చేశానని చెప్తాంటాడు. సో కళ్యాణి కూడా అప్పటికి బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, అంటే తన వదిలేసిన ప్రేమ మళ్ళీ వెనక్కొచ్చిందని చెప్పేసి అనుకుంటుంది. కానీ అప్పుడే నవీన్కి ఇంకో విషయం తెలుస్తుంది, ఏంటంటే కళ్యాణి ఒక ప్రాబ్లంలో ఉందని. సో కళ్యాణి ప్రాబ్లం ఏంటంటే, కళ్యాణి ఫ్లాష్ బ్యాక్లోనే ఇద్దరు అమ్మాయిని సేవ్ చేసినది ఒక అబ్బాయి నుంచి. సో ఆ అబ్బాయి కళ్యాణి మీద పగబట్టేసాడు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాడు. 2 years తర్వాత కళ్యాణి ఒక షాపింగ్ మాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కనిపించింది. అది వీడియో తీసి కళ్యాణిని బెదిరించి స్టార్ట్ చేశాడు, నువ్వు నాతో పడుకోవాలి లేకపోతే ఈ వీడియో ఇంటర్నెట్లో పెడతా అని. సో కళ్యాణికి ఏంటంటే క్రైమ్ కేసెస్ ఎప్పుడు డీల్ చేయలేదు, ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు డీల్ చేయలేదు, ఎవరికి చెప్పుకుందో అర్థం కాని పొజిషన్లోనే ఒక ట్రామా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో ఎప్పుడైతే నవీన్కి విషయం తెలిసిందో, తను ప్రేమించిన అమ్మాయిని ఎవడో వీడియో తీసాడని చెప్పేసి ఎవడాడని చెప్పేసి ఇమ్మీడియట్గా కనుక్కుంటే, ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వాడు కబడ్డీ ఆడిపోయే జగ్గు క్యారెక్టర్ అనమాట. సో ఎప్పుడైతే విషయం తెలిసి నవీన్ ఫస్ట్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, అమ్మ జీవితం ఏంట్రా వాడు నాలో పడితే ఆడుకోవడం ఏంటంటే. సో అప్పుడు పక్కన ఉన్న శశి అంటాడు, బావా కొడితే తీరిపోయే సమస్య కాదు ఇది, కొంచెం ఆలోచించు, మన అమ్మాయి వీడియో ఉంది అక్కడ, ఆ వీడియో మన చేతిలోకి వచ్చాక మనం ఏం చేసినా అంటాడు. సో నవీన్ ఆలోచించి సరే ఇదే కరెక్ట్ డెసిషన్ అనుకుని ఆ వీడియో కోసం జగ్గు కానీ ట్రాక్ చేయడం మొదలు పెడతారు. సో ట్రాక్ చేస్తుంటే ఇంకో విషయం బయటపడుతుంది. అదేంటంటే జగ్గు అనేవాడు సంతోష్ నాయుడుతో కుమ్మక్కయ్యి వీళ్ళ నాన్నతో ఆడబోయే కబడ్డీ మ్యాచ్లో ఒక పెద్ద స్కామ్ చేస్తున్నారని. అసలు సంతోష్ నాయుడు ఎవడు స్కామ్ ఏంటంటే, సంతోష్ నాయుడు అనేవాడు స్పోర్ట్స్ కోటాలోనే ఒక బ్రోకర్ అనమాట. లైక్ ఎలా అంటే గ్యాంబ్లింగ్ చేస్తూ ఫేక్ ప్లేయర్స్ని టీమ్స్లోకి పంపిస్తూ లంచాలు తీసుకొని ఇలా చేసే క్యారెక్టర్ అనమాట. సో ఈ సంతోష్ నాయుడు అనేవాడుకి నరసింహరాజుకి సంబంధం ఏంటంటే, నరసింహరాజు ఆంధ్ర కబడ్డీ రంజీ టీమ్ సెలక్షన్ కమిటీ బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్. ఎప్పుడైతే ఈ విషయం సంతోష్ నాయుడు తెలిసిందో, సంతోష్ నాయుడు వెళ్ళి నరసింహరాజుని కలుస్తాడు అనమాట. కొంతమంది ప్లేయర్స్ని లిస్ట్ ఇచ్చి మీరు వీళ్ళని సెలెక్ట్ చేయండి, మీకు కావాల్సింది నేను చూసుకుంటా అంటాడు. సో నాకు అవసరం లేదు, నా పని నాకు తెలుసు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ విషయం నరసింహరాజు చెప్పాడో, సంతోష్ నాయుడుకి ఒక క్లారిటీ వస్తుంది, నరసింహరాజు మనం చెప్పే మాట విండు, వీళ్ళని సెలక్షన్ కమిటీ తప్పిస్తేనే మన పని అవుతుంది అని చెప్పేసి అని. సో ఏం చేస్తాడంటే వాడి మీద ఎలిగేషన్ వేయడానికి జగ్గుని అపాయింట్ చేస్తాడు. జగ్గు ఈజ్ ఆల్రెడీ క్రిమినల్ మైండెడ్ అనమాట. జగ్గుని అపాయింట్ చేసి జగ్గుతో ఎలిగేషన్ వేయిస్తాడు.
సో నార్మల్గా కోచెస్ అందరూ అంటే వీడు ఇలా ఇదే పనిని వేరే కోచెస్ వాళ్ళ లైఫ్లో కూడా చేశాడనమాట. ఐ మీన్ ప్లేయర్స్ లిస్ట్ సెలెక్ట్ చేయమన్నా మాట వినకపోతే ఎలిగేషన్ వేయించేసి ఇలా లంచాలు తీసుకున్నారని చెప్పి ఎలిగేషన్ వేయించేసి తప్పించేసి వాళ్ళ ప్లేస్ వేరే వాళ్ళని పెట్టుకొని వీడు పని చేయించుకోవడం. కానీ హీరో ఫాదర్ ఏం చేశాడంటే కబడ్డీ మ్యాచ్ పెట్టాడు, ఎలిగేషన్ వేసినందుకు కబడ్డీ మ్యాచ్ పెట్టాడు. సో హీరో ఫాదర్ చేసిన మంచి పని వల్ల మనకి స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కబడ్డీ మ్యాచ్ పెట్టడం వల్ల సంతోష్ ప్రాబ్లంలో పడ్డాడు అనమాట. సో ఆటోమేటిక్గా వేరే ఆప్షన్ లేకుండా జగ్గు వాళ్ళ టీము ఆ కబడ్డీ మ్యాచ్ ఆడాల్సిందే. సో ఎప్పుడైతే ఈ విషయం హీరోకి తెలుస్తుందో ఇలా కుట్ర చేస్తున్నారు ఫాదర్ మీద అని చెప్పేసి అని వాడి ప్రాబ్లమ్ హీరోయిన్తో కూడా ఉందని చెప్పేసి లెట్స్ డీల్ హిమ్ ఇన్ ద కబడ్డీ మ్యాచ్ ఆఫ్ క్లైమాక్స్ అని డిసైడ్ అయ్యి ఆ క్లైమాక్స్లో విలన్తో ఎలా ఆడుకున్నాడు, పర్సనల్ రివెంజ్ని ప్రొఫెషనల్ రెవెన్యూ అలా తీర్చుకున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ప్రేమతో కబడ్డీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ బ్యాంక్ ఛానల్.